ప్రధానంగా అంటున్న మాటగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీకి సంబంధించి ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా, విచారిస్తున్నారా, లేకపోతే కేవలం వైసీపీకి సంబంధించిన నాయకులు మాత్రమే విచారిస్తున్న పరిస్థితి ఉందా? అక్కడ సంఘటన జరిగిన వెంటనే కూడా టీడీపీ నాయకులపై మొదటగా కూడా కేసు నమోదు కూడా చేయడం జరిగింది. ఫిర్యాదు అయితే అందించడం జరిగింది. దానిపై కేసు నమోదు చేశారా లేదా, ఎందుకంటే వాళ్ళు కేసును విచారించిన తర్వాత కూడా కేసు నమోదు చేస్తాము. ఎందుకంటే ఇది పూర్తిగా ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి, ఈ ఎన్నికల ప్రచారంలో కూడా జరిగిన గొడవ కాబట్టి కొత్త ఒక ఆదేశాలు వచ్చేంత వరకు కూడా మేము వెయిట్ చేస్తామన్న పరిస్థితి అయితే నిన్నటి వరకు కనిపించింది. ఎందుకంటే నిన్న సాక్ష్యాలు సీసీ ఫుటేజ్లు పరిశీలించడం మీద కూడా వైసీపీకి సంబంధించిన 12 మంది మీద అయితే కేసు నమోదు చేరింది. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక పక్క వాదించేది ఏంటంటే కేవలం మా పైన కేసులు నమోదు చేశారు, టీడీపీ వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు అని చెప్పేసి ఒక పక్క అట్టునే కూడా వారి శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు కోసం అయితే 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి అంటిపెట్టుకున్న పరిస్థితి ఉంది. మరో పక్క టీడీపీ నాయకుల మీద కూడా కేసు నమోదు అవుతాయి, కాకపోతే అది 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదు కాబట్టి అది తాలూకా పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. లేకపోతే మరో పోలీస్ స్టేషన్ కి ఏమైనా కేసును బదలాయించి అక్కడ కేసు నమోదు చేసి అక్కడ విచారణ చేపడతారు. అక్కడి నుంచి కోర్టుకు ప్రొసీడింగ్స్ ఏమైనా ఉంటాయని చెప్పేసి మటుకి జిల్లా పోలీస్ అధికారులు అయితే చెప్పాల్సిన పరిస్థితుంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే టీడీపీ నుంచి వైసీపీ నుంచి కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చి గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడైతే పోలీసులు అయితే పూర్తిగా సిఆర్పిఎఫ్ జవాన్లు వారైతే ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అయితే మటుకు ఎన్నికల అధికారులు అదేవిధంగా పోలీస్ శాఖ సిబ్బంది పూర్తిగా అయితే ఇక్కడ వారు ఆధీనంలోకి తీసుకొని వారు చేస్తున్న కార్యక్రమం అయితే ముందుకు పోనిస్తున్నారు. ఈ 12 మందిని కోర్టుకు హాజరుపరిస్తే వారిని రిమాండ్కి విధిస్తారా, లేకపోతే ఏదైనా బెయిల్ ఇచ్చి బయటకు వదులుతారా, లేకపోతే ఏ విధమైన ప్రొసీడింగ్స్ ముందుకెళ్తారని చెప్పేసి కూడా పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ టీడీపీ శ్రేణులు ఒక పక్క, అదేవిధంగా వైసీపీ శ్రేణులు మరో పక్క ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత టీడీపీ నాయకుల మీద కూడా కేసు నమోదు చేస్తారని చెప్పేసి ఒక వార్త అయితే ప్రచారం ఉంది. ఆల్రెడీ ఇప్పటికీ టీడీపీ నాయకుల మీద ఫిర్యాదు అందిన నేపథ్యంలో కూడా వారిని ఏ స్టేషన్ నుంచి కేసు ఫైల్ చేస్తారు, ఏ స్టేషన్ నుంచి వారికి బదలాయించి కోర్టుకు హాజరుపరుస్తారనేది కూడా విచారణలు అయితే తేలాల్సిన పరిస్థితుంది. మొత్తానికైతే ఉదయం కాలం నుంచి ఉదయం సుమారు 7:30-8 గంటల నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు. కేవలం అతనితో పాటు 10 మంది నాయకులు పోలీస్ స్టేషన్లకు అనుమతించారు. చివరికి మీడియా వాళ్ళు కూడా లోపల కలవ చేయకుండా సీక్రెట్ గా అయితే విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానికంగా ఉన్నట్టు పోలీసుల మీద కూడా కొంత అసహనం సీరియస్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే కేవలం టీడీపీ నాయకులు వదిలిపెట్టేసి వైసీపీ నాయకుల మీద ఈ విధంగా చేయడం సరికాదని చెప్పేసి కూడా అతనైతే అసహనం పోలీసు అధికారులపై వ్యక్తం చేసినట్టు కూడా బయటకు తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. సచిన్, శ్రీనివాస్, ఇంకెంతసేపు విచారణ జరిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఎప్పుడు పూర్తి స్థాయిలో క్లారిటీ రావచ్చు? కోర్టు సమయం ఇచ్చిన నేపథ్యంలో ఇంకొక 5-10 నిమిషాల్లో వారు 12 మందిని ప్రత్యేక వాహనంలో కోర్టుకు తరలించే కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బయట ట్రాఫిక్ క్లియర్ చేస్తూ అదేవిధంగా సిఆర్పిఎఫ్ జవాన్లు వాహనాలు ముందు వెనక ఎస్కాట్కోగలుగుతాయి. ఎందుకంటే ప్రతిదాడులు జరిగే అవకాశం ఉన్న ఒక సమాచారం మేరకు ఇటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. వారిని కోర్టుకు హాజరుపరిచిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ ఎఫ్ఐఆర్ కాపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు కూడా పలకరించిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకు పోతారు? ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్న వ్యక్తి కాబట్టి అతనిపై ఏ విధంగా చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం ముందుకు పోతారని చెప్పి కూడా ఉంది. ప్రస్తుతానికైతే తెలిసిన సమాచారం ప్రకారం బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు అయితే ఎఫ్ఐఆర్ లేదు. కేవలం అతను వర్గీయులకి సపోర్ట్ తెలిపేదాని కోసం, ధైర్యం చెప్పేదాని కోసం, అదేవిధంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేదాని కోసమే పోలీస్ స్టేషన్కి వచ్చారని చెప్పి తెలుస్తుంది. కాకపోతే ఇంతసేపు పోలీస్ స్టేషన్ లో ఇటువంటి ఎన్నికలు కూడా ఉన్న సమయంలో ఒక ప్రజాప్రతినిధి పోలీస్ స్టేషన్ లో ఇంతసేపు ఎందుకున్నారని చెప్పేసి బయట ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఎన్నికలు కూడా ఉన్నప్పుడు కూడా నిన్న దాడి జరిగిన తర్వాత 10:30 తర్వాత కూడా వారి స్వగృహంలో ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో తెలియజేశారు, మా కోడలపై దాడి జరిగింది, మా కుటుంబంపై వచ్చారు కాబట్టి నేను ఇంకా ఊరుకోనని చెప్పాను. అది ఎన్నికల కోడ్ కూడా ఉల్లంఘించిన పరిస్థితి. ఎందుకంటే తర్వాత ఎటువంటి ప్రచారాలు కానీ 10 మందిని సమీకరించే కార్యక్రమాలు కానీ ఏమి చేయకూడదు అన్న నేపథ్యంలో ఇటువంటి చేశారు. అసలు ఏ కోణంలో ముందుకెళ్తారు అని చెప్పేసి మటుకి పూర్తిగా అయితే తెలియాల్సిన పరిస్థితి సత్యం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వాతావరణం అయితే పూర్తిగా పోలీసు ఆధీనంలో ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా సిఆర్పిఎఫ్ జవాన్లు వారి అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. పోలీస్ స్టేషన్ కు వచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్. నిన్న తెలుగుదేశం పార్టీలుగా వైసీపీ మధ్య గొడవల్లో తన పేరు ఉండడంతో ఒంగోలు పిఎస్ కు వచ్చారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. పోలీస్ స్టేషన్లో ఆయనకు సంబంధించి ముఖ్యంగా ఆయనను విచారించడం జరుగుతోంది. పోలీసులు నిన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు పిఎస్ లో ఉన్నారు బాలినేని శ్రీనివాస్, ఆయనకి విచారణ జరుగుతోంది. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయనను తీసుకువెళ్లే నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఏ క్షణాన్నైనా ముఖ్యంగా కోర్టుకు తరలించే అవకాశం ఉందని చెప్పి మరోపక్క సమాచారం అందుతున్న నేపథ్యంలో ముఖ్యంగా
ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు కాబట్టి కేవలం విచారిస్తున్నారు అనే మాట వినిపిస్తోంది. ఒకవేళ ఆయన్ని కోర్టుకు తరలించే ప్రక్రియ కావచ్చు, లేకపోతే అటువంటి ఏమైనా ఇన్సిడెంట్ కనుక జరిగితే ఎటువంటి ఇష్యూస్ తలెత్తకుండా భారీ సంఖ్యలో పోలీసు పహారాను అక్కడ పెంచడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. పోలీస్ స్టేషన్ కు వచ్చారు మాజీ మంత్రి బాలినేని. నిన్న టీడీపీ వైసీపీ మధ్య గొడవల్లో తన పేరు ఉండడంతో ఒంగోలు పిఎస్ కు వచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పోలీస్ స్టేషన్లో బాలినేనిని విచారిస్తున్నారు పోలీసులు. నిన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టీడీపీ కార్యకర్తలను వదిలేసి వైసీపీ శ్రేణులను అరెస్టు చేయడంపై బాలినేని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు నిన్న ఆ ఘటనకు సంబంధించి. అయితే పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకుంటున్నారు వైసీపీ శ్రేణులు. పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నిన్న ఎన్నికల ప్రచారంలో వైసీపీ టీడీపీ వర్గీయులకు సంబంధించి వాళ్ళ మధ్య అక్కడ దాడులు జరిగిన పరిస్థితి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ముఖ్యంగా ప్రతి దాడులతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులకు గాయాలయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యే బాలినేని, టీడీపీ అభ్యర్థి దామచర్ల ఎంట్రీతో యుద్ధ వాతావరణం తలపించిందని చెప్పుకోవచ్చు. ఒంగోలు 37వ డివిజన్లో వాలంటీర్ ప్రచారంలో పాల్గొన్న ఫోటోలు తీశారంటూ కూడా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు. అప్డేట్స్ చేస్తున్న ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, బాలినేనితో పాటు ముఖ్యంగా బాలినేని విచారిస్తున్న సందర్భంలో వైసీపీకి సంబంధించిన కీలక నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, లేదా అనుచరులు కావచ్చు పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? సచిన్, నిన్న జరిగిన సంఘటన నేపథ్యంలో కూడా ఇటు పోలీసులు అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా తీసుకుంది. దీనిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఈ ఘర్షణలో అయితే ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకునే ఉద్దేశంతో కూడా ఇప్పటి వరకు వైసీపీ తరపు నుంచి 12 మంది అభ్యర్థులపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన ఈ సందర్భంలో కూడా అక్కడ పోలీస్ స్టేషన్ కి 12 మంది తీసుకురావడం, వారికి సంబంధించి మద్దతు తెలుపుతూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. ఎందుకంటే నిన్న ఒంగోలు ప్రభుత్వ హాస్పిటల్లో రిమ్స్ లో జరిగినటువంటి సంఘటనలో బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఇరువురిపై కూడా కేసులు నమోదు చేశారా లేదా, ఎఫ్ఐఆర్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో పూర్తిగా అయితే గూఢంగా ఉంచిన వ్యవహారం అవుతుంది. ఇప్పుడైతే బాలినేని శ్రీనివాసరెడ్డి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నేపథ్యంలో అక్కడికి భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు రావడంతో ఒక్కసారిగా కూడా వాతావరణం ఉద్రిక్తంగా నెలకొంది. ఈ పరిస్థితులు చక్కదిద్దే కోసం కూడా స్పెషల్ బటాలియన్ ఫోర్సులు అదేవిధంగా సిఆర్పీఎఫ్ కూడా రంగంలోకి దించడం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పూర్తిగా వారు ఆధీనంలోకి తీసుకుంది. అక్కడ ఎవరూ లేకపోకుండా కేవలం బాలినేని శ్రీనివాసరెడ్డి, కొంతమంది వైసీపీ నాయకులు తప్పితే మిగతా కార్యకర్తలు అదేవిధంగా పార్టీ శ్రేణులు ఎవరు లేకుండా అక్కడ మొత్తం కూడా క్లీన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ 12 మందిని కోర్టుకు హాజరుపరుస్తారు అన్న నేపథ్యంలో కూడా ఇక్కడ అయితే పూర్తిగా ఉద్రిక్త వాతావరణం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఆ ఏరియా మొత్తం కూడా సుమారు ఒక 70 మంది సిఆర్పీఎఫ్ జవాన్లతో కూడా పహరా కాస్తూ అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పూర్తిగా అయితే వారు ఆధీనంలో తీసుకోవడం జరిగింది. మరోపక్క టీడీపీ శ్రేణులకు సంబంధించి వారిపై కేసులు నమోదైన పక్షంలో వారిని ఏ స్టేషన్ కి తరలిస్తున్నారు, లేకపోతే ఏ స్టేషన్ నుంచి కేసు నమోదు చేస్తున్నారు అనేది కూడా అది కూడా గూఢంగా ఉంచినది. ఈ కేసు వీళ్ళు కోర్టులోకి హాజరుపరిచిన తర్వాత కూడా వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి ఒక ప్రణాళిక అయితే తెలియాల్సి ఉంది. మరోపక్క బాలినేనికి సంబంధించి ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న ఆరోపణలు ఏంటి, ముఖ్యంగా ఏమంటున్నారు ఆయన? బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే మేము ఎన్నికల ప్రచారంలో కూడా 37 డివిజన్ సమతా నగర్ లో నిన్న మా కోడలు కావ్య వెళ్ళిన ప్రచారానికి వెళ్ళిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు కావాలనే ఆమెపై దాడి చేయడం, కావాలనే మరోసారి మాపై కూడా కేసులు పెట్టారు. అదే దాంట్లో అయితే మా తప్పు లేదు, మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకునే దానికోసమే చెప్పేసి మేము అడ్డు తీసాను తప్పితే మేము ఎవరి మీద దాడులు చేయలేదని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ మరీ పెట్టి చెప్పిన సందర్భంలో కూడా అటు పక్క టీడీపీ నాయకులకి కొంతమంది గాయాలవటం, వాళ్ళు రిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేయడం, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవటం, దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ నిన్న ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఎన్నికల కమిషన్ వచ్చిన నేపథ్యంలో వారికి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో కూడా ఇదైతే పూర్తి స్థాయిలో ఒక స్థాయికి వెళ్ళిపోయింది. వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు ఎన్నికల కమిషన్. ఎందుకంటే 2024 ఎన్నికలకి పకడ్బందీగా నిర్వహించాలని వారు చూస్తున్న ఈ క్రమంలో ఇటువంటి గొడవలు జరగడం, ముఖ్యంగా ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు ఇటువంటి జరగడం, జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ గారు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో జరగడం కూడా వాళ్ళు సీరియస్ గా తీసుకుని ఇరువురిపై కూడా కేసులు పెట్టే ఆలోచన ఉన్నారు. ఇప్పటికైతే వైసీపీ నుంచి 12 మంది కేసులు నమోదు చేయడం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి
కొద్దిగా ప్రెస్టేజ్గా తీసుకుందని కూడా చెప్పాలి. ఎందుకంటే అతని పేరు కూడా పేరు పలకరించినట్టు గత గంటన్నర నుంచి కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు, బయటకు రాని పరిస్థితి. వారు కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నాడా లేకపోతే